మనం ఎవాల్వ్ అయింది ఏంటి? రాజుల కాలం నుంచి ఎవాల్వ్ అయ్యాం. ఇది కరెక్ట్ కాదు, ఒక సింగిల్ ఫ్యామిలీ వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అనేది కరెక్ట్ కాదు అని స్లోగా రకరకాల ప్యాటర్న్స్లో ఎవాల్వ్ అయ్యి మనం ఒక డెమోక్రటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. అంటే పీపుల్ ఒకరు ఎలక్ట్ చేసి ఇది అని చెప్పి వాళ్ళ పాలసీస్ బాగుంటే వాళ్ళని ఎలక్ట్ చేసుకుందాం, వాళ్ళు లేకపోతే దించేద్దామని. ఎప్పుడైతే మళ్ళీ స్టిల్ డెమోక్రటిక్లో సింగిల్ లీడర్ కాన్సెప్ట్ ఎమోషనల్గా ఒకరికే ఉండాలి అనేది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ముందుకెళ్తుంది, వెనక్కి వస్తే వెనక్కి వద్దంటే వాళ్ళు రేపొద్దున ఏదైనా అయితే మళ్ళీ అదే దెబ్బతింటుంది. అలా కాకుండా దాన్ని డైవర్సిఫైడ్గానే ఉంటే, అంటే ప్రతి విలేజ్ వారీగా తీసుకునే డిసిషన్స్ మీరు ఇక్కడ కేటాయించారు 30 లక్షలు మీ గ్రామానికి కేటాయించారు, లేకపోతే 1 కోటి రూపాయలు కేటాయించారు. అదే 1 కోటి రూపాయలు వీళ్ళు కేటాయిస్తున్నారు, బట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసేస్తారు. అదే 1 కోటి రూపాయలు మీరు ఈ పాలసీ ఈ విధంగా క్రియేట్ చేశారనుకోండి, రేపు పొద్దున పైన పర్సన్స్ మారినా కానీ ఈ గ్రామంలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మొత్తం కూడా వద్దు పని మధ్యలో పోతే పూర్తిగా అలా వద్దు. 30 లక్షలు మీరు అకౌంట్లో ఏంటి పెన్షన్లోనూ ఇంకోటినో వాళ్ళని ట్రూగా ఐడెంటిఫై చేసి 70 లక్షలు మీరు ప్రాపర్గా ఇస్తే ఆ కమిటీ ప్రాపర్గా మీరు ఆ స్ట్రక్చర్ వేయగలిగితే ఒక ఇంట్లో ఒక ఇంటికి వాటర్ కావాల్సి వస్తుంది, మంచి వాటర్. ఇంకొక ఊరికి శ్మశానం కావాల్సి వస్తుంది. ప్రతి ఊరికి జనరలైజ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా. ఒక ఊర్లో కాలువలు ఉండవు, ఒక ఊర్లో మీరేం చేస్తున్నారు జనరలైజ్డ్గా మేము అందరికి పెన్షన్స్ ఇచ్చేస్తాం, జనరలైజ్డ్గా అమ్మఒడి ఇచ్చేస్తాం, జనరల్గా అందరికి బస్సు ఫ్రీ ఇచ్చేస్తాం అంటారు. ఒక ఊర్లో బస్సు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక ఊరు మెయిన్ రోడ్డు గుండా వెళ్తూ ఉంటుంది, దానికి రోడ్డే ఉండదు. ఒక ఊర్లో బస్సు అవసరం లేదు, ఎందుకంటే ఆటోలు తిరుగుతుంటాయి. అన్ని ఊర్లకి బస్సులు వేస్తాం, అన్ని ఊర్లకి వాళ్ళకి అవసరం లేదు. మీరు వాళ్ళకి స్ట్రక్చర్ని ఏర్పరచండి. ప్రజల చేతికి ఇస్తే డబ్బులు తినేస్తారు మళ్ళీ లేటర్ అనుకోండి. అక్కడ కాకుండా స్ట్రక్చర్ని ఏర్పరచండి. అప్పుడు అమరావతి ఒకటే కాదు కదా, అప్పుడు ప్రతి ఊరు డెవలప్ అవుతుంది. ఇప్పుడు స్టిల్ అమరావతి డెవలప్ అయినా రాప్తాడులో ఎందుకు వేస్తారు? ధర్మవరంలో డబ్బులు అమరావతిని చూసేయరు కదా, లేదా శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో చూసేయరు కదా. ఆబ్వియస్గా ఇచ్చాపురంలో ఉన్నటువంటి వాడికి పురుషోత్తమపురం అని మన బార్డర్ ఉంటుంది, వాళ్ళకు ఇప్పటికీ బావుల్లో వెళ్ళి రోజు వాటర్ తెచ్చుకుంటారు. శ్రీకాకుళంలో పురుషులు లేని పురుషోత్తపురం లాగా ఉంటుంది, మేము అదే చెప్పేదానికి. అంటే అందరికి రోజు వాటర్ తీసుకొచ్చి దానిలో కావాల్సిన ఒక బావి దగ్గరికి అందరూ వెళ్తారు. సో ఇలాంటి పొజిషన్స్లో మీరేంటి వాళ్ళకి ఏం కావాలో చూడండి. ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. ఒక నీళ్ళు హాస్పిటల్ ఉంటే బాగుంటుంది ఈ మండలం అనేది. క్లస్టర్స్గా డివైడ్ చేసి దాన్ని డెవలప్ చేసేదానికి ఆధారితంగా ఉండాలి. ఈ 1 మ్యాన్ షోలు 1 మ్యాన్ ఆర్మీలు ఇది పోతే ఇంకో నెక్స్ట్ ఇంటర్వ్యూలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుకోవాలి, ఇదే మాట్లాడుకుంటాం. కిరణ్ గారు, ప్రధానంగా చూసినట్లయితే కర్ణాటక ఎలక్షన్స్ కానీ, ఇటు తెలంగాణ ఎలక్షన్స్ కానీ, అటు ఏపీ ఎలక్షన్స్ కానీ, ప్రధానంగా మేనిఫెస్టో పాత్ర ఎంత పెద్దది అని చెప్పినట్లయితే ఇక్కడ ఉచితాలు చాలా ఎక్కువగా చూసాం మనం. బస్సు ఫ్రీ కానీ, మహిళలకు పెన్షన్స్ కానీ, లేకపోతే నిరోధిక వృత్తి ఇస్తామని చెప్పి యంగ్స్టర్స్కి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ కింద చేస్తానని సేమ్ కర్ణాటక అదే చూసాము. ఇప్పుడు మొన్న సూపర్ 6 కూడా అదే చూసాం. సో ఈ ఉచితాలు అనేవి ఎక్కువ ఇవ్వకపోతే ప్రభుత్వాలు రావు. ఒకవేళ ఉచితాలు ఎక్కువ చేసినప్పుడు ఇప్పుడు జగన్ గారికి రిజల్ట్ అయితే మీరు ఫ్రీబీస్ వల్లనే ఆ రిజల్ట్ ఎక్కువగా వచ్చిందన్నట్టు చాలా సర్వే కంపెనీలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎలా స్పందిస్తారు మీరు? మేనిఫెస్టో పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ప్రపంచంలో ఏ తెలుగు కుటుంబంలో ఉన్నా మన కేకే అనేవాడు బ్రాండ్ రీచ్ అయింది కదా. ఇప్పుడు పీపుల్ బిలీవ్ చేస్తున్నారు కదా. అంటే ఇదేంటి 10 years ఎక్స్పీరియన్స్. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసి వాళ్ళు ఏం ఓట్లు వేస్తున్నారు, లేదా లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసి ఎవరు వేస్తున్నారని చెప్పి అన్ని అబ్జర్వ్ చేసి 151 సీట్స్ వస్తాయని చెప్పాం. అలాగే ఈసారి కూడా అన్ని అబ్జర్వ్ చేసి అన్ని ఫ్యాక్టర్స్ వచ్చి ఇండివిజువల్ పార్టీ చెప్పాం. అంటే దీని వెనకాల డేటా మా దగ్గర హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఇన్ఫాక్ట్ చాలా ఉంటుంది కదా. సో ఈ 10 సంవత్సరాలు 2 గవర్నమెంట్ చూసిన తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే ప్రజల్లో 70% మంది ప్రజలు దే ఆర్ ఫ్రీ స్కీమ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 70% ఇస్తే తీసుకుంటారు. రెండుకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ ఎంప్లాయీకి శాలరీ 30,000 ఇచ్చినా తీసుకుంటారు, 70,000 ఇచ్చినా తీసుకుంటారు, వద్దనట్లేదు. బట్ వాళ్ళు ట్రూగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ మీరు మంచి ఇందా చెప్పినట్టు పురుషోత్తపురంలో వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకో ఊర్లో మంచి ఎడ్యుకేషన్ స్కూల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ జీవితాల్లో మార్పులు, మంచి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ. ఇవి లేదా చెప్పినట్లు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్స్ అనేవి కామన్ అయిపోయింది. ఏ ప్రభుత్వం ఇస్తుందని మీకు పెన్షన్ ఇస్తున్నారు సార్. 100కి 5 నుంచి 10% ప్రజలు మాత్రమే పెన్షన్ మీద బతికే కుటుంబం అనమాట. మీరు పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం నడుస్తుంది. అంటే చూసుకునేందుకు ఇట్లా ఎవరు ఉండరు. ముసలి వాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఆధారితం కాదన్నమాట. పిల్లలు లేరు, వాళ్ళ పొలాలు లేవు, వాళ్ళ పిల్లలకు జాబులు లేవు, ఇలా మిగతా 90% మంది మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. చాలా బాగా చెప్పారు కిరణ్ గారు. ఒక విషయం చాలా క్లియర్గా చెప్పండి స్పష్టంగా. చాలా పార్టీస్కి ఉన్న ఛాలెంజ్ అధికారంలోకి రావాలి అని అంటే ఫ్రీబీస్ లేకుండా, ఉచితాలు లేకుండా, చెప్పకుండా ఏ పార్టీ అధికారంలో రావడం చాలా కష్టం అవుతుంది. ఒకటి కష్టమే. రెండోది, ఉచితాలు ఇచ్చేస్తే ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే డెవలప్మెంట్కి నోచుకోదు ప్రధానంగా. ఇప్పుడు ఉచితాలు లేకపోతే ప్రభుత్వాలు ఫామ్ అవ్వడం చాలా కష్టం కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎలా అడ్వైస్ ఇస్తారు? ప్రతి పార్టీకి ఫ్రీబీస్ లేకుండా చాలా కష్టం. సూపర్ 6 అని పెట్టేస్తారు. మీరు ఒక పాలసీ మేకింగ్ చేసినప్పుడు పాలసీ మీద ఆబ్వియస్గా వాళ్ళకి ఓట్లు కావాలి కదా.
అదే అలాంటి పార్టీలే కాబట్టి ఓట్లే ప్రధానం. 2014లోనే నేను గెలిచేవాడిని, నేను ఈ రైతులకి రుణమాఫీ చేయలేనని హామీ ఇవ్వలేదు నేను జగన్మోహన్ రెడ్డిగా, ఎందుకు అబద్ధపు హామీలు నేను ఇవ్వలేదు, ఒకవేళ అది ఇచ్చుంటే నేను అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడిని అని చెప్పాడు. అంటే ఫ్రీబీస్కి నేను వ్యతిరేకం అనే ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. దానివల్ల ఓడిపోయామని చెప్పేసి నవరత్నాల స్కీమ్తో వచ్చాడు ఆయన. సో ఇప్పుడు ప్రధానంగా మేనిఫెస్టోలో ఫ్రీబీస్ అనేది పెట్టకపోతే అధికారంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది పెద్ద హెడేక్, చాలా అప్పుల పాలైపోతాయి. ఇది క్రిస్టల్ సార్, ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. రెండు ఉంటాయి దీంట్లో. మీరు సూపర్ 6 తీసుకోండి, దాంట్లో బస్సు ఫ్రీ స్కీమ్ తీసేయండి, సూపర్ 5 అనుకున్నప్పుడు అంతా వద్దు, ఇదే ఓట్లు వచ్చిండేవి. సూపర్ 6 నుంచి సిలిండర్ తీసేయండి, ఒక 4-5 సీట్లు తగ్గుండేమో, ఇదే వచ్చిండేది రిజల్ట్. సో మీకు ఎంత పాలసీ, ఇప్పుడు అదే పెన్షన్ అనుకోండి, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను వచ్చాక పెన్షన్ తీసేస్తాను, బట్ మీరు గవర్నమెంట్కి వచ్చాక, మీరు ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చారు, మీరు దాంట్లో వెరిఫై చేసి అయ్యా కొన్ని ఈ పెన్షన్ వల్ల నాకు ఇంత బడ్జెట్ అవుతుంది, దీంట్లో 50% ప్రజలు పెన్షన్ మీద ఆధారితంగా లేని వాళ్ళు ఉన్నారు. నేను 70-80% అన్న వాళ్ళు నమ్మనుకోండి, 70% అనుకుందాం. దీంట్లో మీరు ఇది తీసేసి నేను ప్రతి మండలానికి ఒక మంచి నెంబర్ 1 హాస్పిటల్ కట్టిస్తున్నాను. దీన్ని నేను 3 yearsలో కంప్లీట్ చేస్తాను. ఈ స్టెప్ బై స్టెప్లో 10 ఎకరాలు ఉన్న పొలానికి ఫస్ట్ తీసేస్తాను, 5 ఎకరాలు ఉన్నది తీసేస్తాను, లేదా పిల్లోడికి ₹1,00,000 శాలరీ వస్తుందంటే తీసేస్తాను, లేదా ₹1,00,000 శాలరీ వస్తున్నాయా, నాకేం డబ్బులు మావాడు పంపిడు అన్నది ఒక్కొక్కటి వెరిఫై చేసేయండి. అంటే మీరు ఎకనామికల్ సర్వే చేయండి, ఏ కుటుంబం దేని మీద ఆధారపడుతుంది. ఇప్పుడు పెద్ద కొడుకున్న అందరికి ఇచ్చేయకుండా ర్యాండమ్ అందరికి ఇచ్చేది. ఇప్పుడు ఒక కొడుకున్నాడు, ₹1,00,000 శాలరీ వస్తుంది, అంత మాత్రం తల్లికి ఇవ్వని కొడుకుంటాడు. సో ఐడెంటిఫికేషన్ చాలా స్ట్రాంగ్ గా జరగాలి. ఇండివిజువల్ ప్రతి కుటుంబం వార్డ్ నంబర్ నుంచో సర్పంచ్ లో నుంచో ఆ డేటా చాలా స్పష్టంగా తీసుకోవచ్చు. చేయండి, ప్రతి కుటుంబంతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి మీకు ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు, మీకు మీ పేరు మీద ఎంత ఉంది, లేదా పొలం ఉంది. సో నిజంగా ఎంతమంది ట్రూగా డిపెండ్ అవుతున్నారు. ఇవ్వకపోతే రేపు గడవదు అనుకునే వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇవ్వండి. మీరు ఇస్తే వేసి, ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో మనకు ఇస్తూ ఉంటారు, పొలం ఉందని డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, అది అలాగా రైతు బంధులాగా మహేష్ బాబుకు ఉన్న పొలం ఉన్న మహేష్ బాబు అకౌంట్లో పడిపోతాయి. సో లెవెల్లో చాలా మీరు ఒకటి తీసేసినా కానీ మీరు అన్నం తినేటప్పుడు పక్కన బిర్యానీ ఏదో పెట్టాలన్నమాట మంచిగా. సో మంచి హాస్పిటల్ పెట్టండి, మంచి స్కూల్స్ పెట్టి నేను ఇది చేస్తున్నా మీరు కన్వే చేస్తే ప్రజలు అంత అమాయకులు కాదు, ఇట్స్ ట్రూ అని నమ్మేవాళ్ళు 70% మంది ఉంటారు. ఈ మిగతా 30 మరి ఎందుకు గొర్రెలు అంటే వాళ్ళు ఏం కాదు, కోసుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ అనే సెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఇంకా పాలసీలకి లేదా పెన్షన్లకి ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. మా ఓటు నేను వేస్తాను, నా తమ్ముడు వేయాల్సిందే, నా కొడుకు వేయాల్సిందే అన్నట్టు ఉంటారు అనమాట. రేపు పొద్దున వాళ్ళ కొడుకు వేస్తాడో లేదు వేరే విషయం, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అలా ఉంటుంది.